ఎన్ని రంగుల జ్ఞాపకాలు, ఎన్నో హంగుల జ్ఞాపకాలు, తడిసిన ఆ జ్ఞాపకాలు, మెరిసిన ఆ జ్ఞాపకాలు, మాట్లాడిన జ్ఞాపకాలు, పోట్లాడిన జ్ఞాపకాలు, శృతి మారిన జ్ఞాపకాలు, పొలమారిన జ్ఞాపకాలు. ఆ రాత్రి నాగేశ్వరరావు గారు రూమ్ లోకి వెళ్ళింది. నేను సెంట్రల్ అవార్డ్స్ అని వచ్చినాయండి, స్టేట్ అవార్డ్స్ ఎందుకు రాదంటారు అన్నాను. ఆయన ఎటో చూస్తా దానికి కారణం నువ్వే అన్నారు. నేనా అన్నాను. నేనేంటండి, నువ్వు ఎందుకంటే ప్రింట్ ఆ స్టేట్ అవార్డ్స్ కి పంపిస్తా ఉంటే నా దగ్గరకు వచ్చి క్లైమాక్స్ బాగాలేదండి, అది ట్రిమ్ చేసేసి హీరోయిన్ కాలి మీద ఆ కత్తిపేట పడ్డంతో సినిమా ఎండ్ చేసేద్దాం, అలా ఎండ్ చేసి అవార్డ్స్ పంపిద్దాం అన్నావు, గుర్తుందా? నేను నువ్వు చెప్పినట్టు చేశాను. దాంతో అవార్డ్స్ కమిటీ వాళ్ళకి ఏంటి సినిమా అసంపూర్ణంగా ఉంది, ఇలా ఎండ్ చేశారు అనిపించి వాళ్ళు పక్కన పెట్టేశారట. తర్వాత వాళ్ళు ఎవరో చెప్తే తెలిసింది. మరి ఇప్పుడు చెప్పు, నువ్వే కదా ఈ సినిమా స్టేట్ అవార్డ్స్ రాపోవడానికి కారణం అనేటప్పటికి నా నోట్లోంచి మాట రాలా. నిజమే, ఆ ఫినిషింగ్ తీసేసి పంపని చెప్పింది నేను, గుర్తుకొచ్చింది నాకు. మరి ఈ సెంట్రల్ అవార్డ్స్ కి ఏ కట్టింగ్ చేయకుండా యాస్టీస్ ప్రింట్ పంపించాం, ఇంకో దాని రిజల్ట్ ఇలాగుంది అన్నారు నాగేశ్వరరావు. అప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించింది. లేకపోతే ఈ సినిమాకి చాలా స్టేట్ అవార్డ్స్ కూడా వచ్చి ఉండరేమో అలా అనుకుంటానే ఆయన గది నుంచి బయటకు వచ్చేసాను. మర్నాడు పొద్దున ఫ్లైట్ లో మద్రాసు వచ్చేసాక సుబ్బరాయ నగర్ లో ఉన్న ఆ కామినేని ప్రసాద్ గారి ఆఫీస్ కి పొద్దున్నే ఇంట్లోంచి బయలుదేరతా ఇటాలియన్ మ్యూజిక్ కంపోజర్ ఇనియో మొరిక్కాన్ చేసిన గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ వెస్ట్ మ్యూజిక్ ట్రాక్స్ క్యాసెట్లు తెచ్చుకుని వింటున్నాను. పక్క రూమ్ లో కూర్చున్న ప్రసాద్ గారు వైజాగ్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్, ఈ సినిమా పార్ట్నర్స్ చిన్ని చందు లాంటితో నేను ఎప్పుడు కథ చెప్తానా అని ఎదురు చూస్తున్నారు. ఆ వేళ మధ్యాహ్నం నా దగ్గరకు వచ్చిన ఎండి రఘు నేను వింటున్న ఈ మ్యూజిక్లు అవి చూసి నిరుపుదారి సినిమాకి భలే కౌబాయ్ మ్యూజిక్ ఇచ్చారు ఇళయరాజా గారు, ఏమన్నా కౌబాయ్ సినిమా కథ కానీ ఆలోచిస్తున్నావా ఏంటి అన్నాడు. లేదంటా నవ్వేశాను. ఇదే మొరిక్కాన్ చేసిన క్యాటో 90s లో మ్యూజిక్ ఉన్నవా, అసలు సినిమా చూసావా? డారియో అర్జెంటో చాలా గొప్ప ఇటాలియన్ డైరెక్టర్ అంటా చెప్తుంటే సస్పెన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమైన నాకు ఈసారి సస్పెన్స్ గా చేస్తే అనిపించింది. అలా అనుకుంటానే ఆ మర్నాడు నేను రోజు ఆఫీసులోకి వచ్చి కూర్చుంటున్న ఆ గదిలోకి వచ్చిన ప్రొడ్యూసర్ గారితో మేనేజర్ని ఫిల్మ్ ఛాంబర్కి పంపి అన్వేషణ అన్న టైటిల్ రిజిస్టర్ చేయించండి అన్నాను. కథ తయారవకుండా టైటిల్ అంటారేంటండి, పూర్వం విఠలాచారి గారు టైటిల్ అనుకుని దానికి తగ్గట్టు కథ ఆలోచించేవారట, మీరు ఆ టైప్లో ఆలోచిస్తున్నారా ఏంటి అన్నారు. నవ్విన నేను ముందు టైటిల్ సంగతి చూడండి అంటే ఆయన పంపాక కళ్ళు మూసుకుని అడవి బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ కథ ఆలోచిద్దాం అనుకోవడం మొదలెట్టిన నా గజిబిజి మనసులో ఇనియో మొరిక్కాన్ చేసిన కొన్ని మ్యూజిక్ బిట్స్ లో పక్షుల అరుపులు, అడవిలో చొప్పులు వినిపిస్తుంటే ఆర్నిథాలజిస్ట్ సలీం అలీ గుర్తుకొస్తున్నారు. ఒక నిబంధన లేకుండా వస్తా పోతూ ఉన్న వాహనాల్లాగా మనసు నిండా ఒకటే ట్రాఫిక్. అలా కింద మీద పడుతుంటే గదిలోకి ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పిన టైటిల్ అట్లూరు తులసిదాస్ గారు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారట, మనం అడిగితే ఇస్తామన్నారండి అనేసి వెళ్ళిపోతుంటే ఆయన ఆపి పక్షుల అరుపుల్లో సంగీత స్వరాలను అన్వేషించడానికి అడవిలోకి వస్తుందో అమ్మాయి, అదే హీరోయిన్, జీన్స్ ప్యాంట్లు స్లీవ్లెస్ బనియన్లు వేసుకుని డీప్ ఫారెస్ట్ లో ఏ భయం లేకుండా తిరుగుతున్న అమ్మాయి వెనకాల కొన్ని నీడలు ఫాలో అవుతున్నాయి. ఇదో మర్డర్ మిస్టరీ అంటే ఆగన్. తర్వాత అన్నారు కామినేని ప్రసాద్ గారు. తర్వాత ఏంటో నాకే తెలియదు. నేను మొన్న తీసిన సితార కంటే చాలా కాంట్రాస్ట్ గా లేదు ఈ బిగినింగ్ అన్నాను. చాలా మొత్తం కథ ఎప్పుడుందామా అనేసి ఉంది నా మనసులో అన్నారు. మధ్యాహ్నం వచ్చిన రఘుకి ఇదే చెప్తే కళ్ళు మూసుకుని విన్నాక బాగుందయ్యా, మన కెరీర్ కి ఇదో గొప్ప టర్నింగ్ పాయింట్ అని నాకు అనిపిస్తుంది వంశీ అంట. మొన్న చెప్పిన క్యాటో 90s లో ఆ సబ్జెక్టివ్ కెమెరా ఒక క్యారెక్టర్, చివరి దాకా కెమెరా తప్ప మనిషి కనిపించరు, అది ఏమన్నా వర్కౌట్ అయితే ఈ కథలో వాడు అనేసి వెళ్ళిపోతుంటే అతను క్రాస్ చేసుకుంటూ వచ్చిన ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు మనకి సినిమాకి మ్యూజిక్ ఇళయరాజా గారు కదా అన్నారు. అవును, ఆయన చాలా బిజీ అంటండి, దొరకడం కష్టం అంటారు మా ఫ్రెండ్స్, అది నేను చూసుకుంటాను ప్రసాద్ గారు అంటే వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ వచ్చిన ప్రసాద్ గారు ఏమండి హీరో ఎలాంటి వాడు ఉండాలంటారు అన్నారు. కాసేపు కళ్ళు మూసుకుని నేను రెగ్యులర్ హీరోలు కాకుండా కొత్తగా గమ్మత్తుగా ఉన్నాడైతే ఈ కథకు బాగుంటుందండి అన్నాను. గమ్మత్తు అంటే అతనికి మార్కెట్ ఉండాలి కదండి
అన్నాడు చందు గారు. ఉండాలి, కరెక్టే. సీతాకోకచిలక సినిమా హీరో మురళి అదేనండి కార్తీక్ ఎలా ఉంటాడు అన్నాను. బాగుంటాడు అంటా వెళ్ళిపోయిన ప్రసాద్ గారు మర్నాడు మధ్యాహ్నం దగ్గరకు వచ్చి ఆ కార్తీక్ మేకప్ మన పేరు పద్మనాభన్, డేట్లు అతనే చూస్తాడంట, ఎంక్వైరీ చేస్తే తొందరలోనే మనకి దొరికేసేలాగా ఉంది అన్నారు. అది విన్న నేను ఇక కథ మీద చాలా గట్టిగా పడాలి అనుకుంటా ఆలోచిస్తుంటే నాలో షేప్ అవుతూ వస్తుంది ఆ కథ. ఆఫీస్కి వస్తున్న రైటర్స్ ఎవరు ఈ కథను డెవలప్ చేసేలాగా నాకు అనిపించడం లేదు. ఇలాంటి స్క్రిప్ట్లకి వేరే రైటర్ మ్యాచ్ అవడేమో అనుకుంటా కామినేని ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడికన్నా బయటకు వెళ్దామండి అన్నాను. కథ మీద పని చేయడానికే కదా, మళ్ళీ మా బందరు వెళదామేంటి అన్నారు. బందరు వద్దండి, మా అరకు వెళదాం అన్నాను. అరకు మీదే కాదు మాది కూడా అంటా వెళ్ళి ప్రోగ్రాం ఆలించడం మొదలెట్టారు ఆయన. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్న లేడీ వ్యాన్షెస్, సైకో, బీసాల్బాద్ మళ్ళీ చూడడం మొదలెట్టాను. రెడ్ డాన్, సబుర్బియా, 13th ఫ్రైడే, ఏంజల్, ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ ఇలాగా కొన్ని చూసినవి కొన్ని చూడనివి మళ్ళీ చూస్తున్నాను. వైవి జెపుల్స్ క్యారెక్టర్, మహేందర్ గారు తమిళ సినిమాలు, బాలు మహేంద్ర అన్ని రంగులు నింపేసే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, రిద్విక్ ఘటక్ సినిమాలు, ఒకటేంటి రెండేంటి. ఇలా చూస్తూ ఉండగా మధ్యలో వస్తున్న రఘు ఇంకొన్ని సినిమాల పేర్లు చెప్తున్నాడు. ఆ మధ్య ఇది పెళ్లి అంటారా అన్న చిరంజీవి రాధికల సినిమా తీసిన విజయభాస్కర్ రెడ్డి ఆ దగ్గరికి వస్తే ఇక్కడ మనుషులు లేరు భాస్కర్, ఈ ప్రొడక్షన్ కాస్త చూసి పెడతావా అన్నాను. నవీన్ భాస్కర్ నన్నెందుకు చూడమంటున్నావు అన్నాడు. ఈ సినిమా తీసే లొకేషన్ నీకు బాగా తెలుసు కాబట్టి అన్నాను. ఏ లొకేషన్? ఎక్కడ? తలకోన ఫారెస్ట్. అలాగా అంట ఆ మర్నాటి నుంచి ఆఫీస్కి రావడం మొదలెక్కడ విజయభాస్కర్ రెడ్డి. అతనితో మాట్లాడుతుండగా కుర్చీ మా మధ్యలో లాక్కున్న ఆ ప్రసాద్ గారికి భాస్కర్ ని పరిచయం చేస్తే నవ్వేసి నేను భాస్కర్ గారు నాకెందుకు తెలియదండి, ఒరియాలో కూడా తీశారు కదా సినిమాలు అన్నారు. కాసేపటికి ఆఫీస్కి వచ్చిన శ్రీ సత్యనారాయణ ఈ భాస్కర్ మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ ఎప్పుడు తెగమాడుకుంటూ ఉంటారు. ఇవాళ కూడా అలాగా మాట్లాడేసుకుంటా ఉంటే రేపే మన అరకు ప్రయాణం అంటా మళ్ళీ వచ్చారు ప్రసాద్ గారు. కళ్ళు మూసుకున్నాకు అరికే గుర్తుకొస్తుంది. అనుభూతుల మీద అనుభూతులు. తైడా అనే ఆ చిన్ని గిరిజన గ్రామం దగ్గర కారు ఆపమని దిగిన నేను ఆ దారి కిందన్న ఆ చిన్ని రైల్వే స్టేషన్ లోకి వెళ్ళాను. అడవి నడి మధ్యలో ఉన్న ఆ స్టేషన్ లో కల తిరుగుతున్న నన్ను చిత్రంగా చూస్తున్నారు ఆ స్టేషన్ మాస్టర్ గారు. ఈ కథలో నాయిక హేమ హార్మోనియం పెట్టి టేప్ రికార్డర్, క్యాసెట్లు, ఓ సూట్ కేసు వీటన్నిటితో అరణ్యం మధ్యలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ లో దిగుద్ది. ఆ సీర్ ఇక్కడే అనుకున్నాక పైన కారు ఎక్కాను. సాయంత్రానికి అరకులో దిగిన మేము చెక్కతో కట్టి ఎరుపు పచ్చ రంగులేసిన ఆ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో దిగాం. అదేంటో నా టేస్ట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ లోయలో నాకు ఇష్టమైంది ఈ గెస్ట్ హౌస్ ఒకటే. నాకు రూమ్ ఇచ్చేసి పక్క రూమ్ లో వాళ్ళ సామాన్లు అవి సర్దేసుకున్న ఈ ప్రొడ్యూసర్లు, వాళ్ళలో వైజాగ్ మనిషి అయిన చంది గారికి ఈ లోయలో తెలిసిన మంచి వంటోడు ఉన్నాడు. అతనితో రకరకాల వంటలు చేస్తున్నారు, అన్ని నాన్ వెజిటేరియన్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వుడెన్ గెస్ట్ హౌస్ చుట్టూ తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ లో కలదిరుగుతా మధ్యలో మంచు పొగలతో నిండిపోయిన లోయలోకి వెళ్ళొస్తా రాసుకుంటున్న అన్వేషణ కథ కాగితాల్ని ఒక పచ్చరంగు ఫైల్లో పెడుతున్నాను. రోజులు గడుస్తున్నాయి. వారం 10 రోజులు గడిచాయి. కథ పూర్తిగా వచ్చింది. ఈలోగా ఇళయరాజా గారి డైలీ చూసే మ్యూజిక్ ఇన్ఛార్జ్ కళ్యాణానికి ఫోన్ చేస్తే వచ్చే వారం మధురైలో మీ సినిమా మ్యూజిక్ కంపోజింగ్ అన్నాడు. ఆనందంతో ఎగిరి గొంతులేస్తుంటే 50 అన్నారు నిర్మాతలు. 50 చెప్పాను. అంతే, రేపు మనం బయలుదేరాలి అంట ఎప్పటి నుంచో పట్ల సర్దుకోవడం మొదలెట్టాను. అలా సర్దుకుంటా నేను స్క్రిప్ట్ దాచుకున్న పచ్చ ఫైలు జాగ్రత్తగా బట్టల మధ్యలో పెట్టుకుంటూ ఇళయరాజా గారితో చాలా గొప్ప మ్యూజిక్ చేయించుకోవాలి ఈ అన్వేషణ కి అనుకుంటున్న ఆలోచనలు ఎక్కడికడుకో పోతున్నాయి. ఏంటేంటో ఎన్నెన్నో జ్ఞాపకాలు. నేను అంటి ముట్టినట్టుంటానని, ఒంటరితనాన్ని తాగి ఉన్మత్తుడయ్యానని మాలో కొంతమంది అంటుంటారు. అతను అడవిలో ఉన్న చెట్లతో సమావేశం అవుతాడు కానీ మనుషులతో కాడు. కొండ శిఖరాల మీద ఒంటరిగా కూర్చున్న మన నగరాన్ని చిన్న చూపు చూస్తుంటాడు అని మీరు అన్నారు. అపరిచితుడా, అందరాని శిఖరాల ప్రేమికుడా, గెద్దలు తమ గూళ్లు కట్టుకునే ఎత్తుల్లో ఎందుకుంటాయి? అలా గుర్తుకొస్తుంది ఖలీల్ జిబ్రాన్ కవిత్వం. అడుగులు సరిగ్గా పట్టడం లేదు, మాటలు సరిగ్గా రావడం లేదు. మ్యూజిక్ కంపోజింగ్ కి రాజా గారితో పాటు మదురై ప్రయాణం చేస్తుంటే తెల్లవారుజామున రైల్లో పాట కంపోజ్ అయిందని గతంలో మీకు చెప్పాను. రైలు ముందుకెళ్తుంది. మదురైలో ఉన్న తమిళనాడు టూరిజం వాళ్ళ
హోటల్లో దిగి మేము కాసేపటే తయారైపోయిన ఇళయరాజు గారు నన్ను రమ్మంటా కబురు చేశారు. ఆయన కథ చెప్పడానికి బ్యాగ్ లో భద్రంగా దాచిన ఆ గ్రీన్ ఫైల్ తీసి పేజీలు తిరిగేస్తా ఉంటే అది నేను రాసిన సినిమా స్క్రిప్ట్ కాదు, ఆ గెస్ట్ హౌస్ సంబంధించిన ఏవో రికార్డ్స్, ఏవో కాగితాలు. ఒక్కసారి షాక్ అయిపోయాను. అయితే నేను రాసిన ఆ కథ కాగితాలు ఇలాంటిదే, ఇదే రంగు ఫైలు వేరే ఫైల్లో ఉండిపోయిందా, దాన్ని అక్కడ మర్చిపోయి వేరే ఫైల్ పట్టుకుని వచ్చాను ఇక్కడికి. అప్పుడే రూమ్ లోకి వచ్చిన కళ్యాణం రాజా గారు హార్మోనియం పెట్టి ముందు కూర్చొని నీకోసం వెయిటింగ్ అక్కడ అంటున్నాడు. రాసుకున్న కథలో సీన్స్, సాంగ్ సిచ్యువేషన్స్ ఏమీ గుర్తురావట్లేదు నాకు. ఎలాగిప్పుడు ఆయనకి ఏం చెప్పాలి అని లేస్తే కాళ్ళు ఆడక కింద పడిపోయినా నేను ఇప్పుడు ఏం చేయాలి?